హరే కృష్ణ, జై జగన్నాథ్. ఒక పంజరంలో ఉన్న చిలుకతో తన ఇంటి యజమాని, నేను ఇవాళ బయటికి వెళ్తున్నాను, నాకు మా ఊరు వెళ్ళాల్సి ఉంది, దారిలో వెళ్తూ వెళ్తూ ఒక అడవి వస్తుంది, ఆ అడవిలో నీ తోటి చిలుకలు కూడా ఉంటాయి, నిజానికి నేను అక్కడి నుంచే తెచ్చి నేను బంధించాను, సో నేను వెళ్ళే దారిలో వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఏమైనా సందేశం ఇమ్మంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ చిలుక ఆయనతో అంటుంది, నేను ఈ పంజరంలో చాలా సుఖంగా ఉన్నానని చెప్పండి, అదేవిధంగా వాళ్ళంతా నాకు గుర్తొస్తూ ఉంటారన్న విషయం మాత్రం తెలియజేయండి అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ యజమాని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో అడవి వస్తుంది, చిలుకలన్నీ కనిపిస్తాయి, వాళ్ళతో ఈ విషయం చెప్తాడు. ఇది విన్నప్పుడు ఆ చిలుకల్లో ఒక ముసిలి చిలుక చెట్టు పైన ఉంటుందన్నమాట. అది వినంగానే అక్కడి నుంచి ఒకేసారి కింద పడి చనిపోతుంది. అది చూడంగానే యజమాని అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఇంటిని చేరుకుంటాడు. చేరుకొని పంజరంలో ఉన్న చిలుకకి ఈ విషయాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత అది వినంగానే ఆ చిలుక తన రెండు రెక్కల్ని వేగంగా తప్పమని ఆడిస్తూ చాలా బాధతో పడిపోతుంది, కింద చనిపోతుంది. అరెరే అని చెప్పి ఈ యజమాని బాధపడి దాన్ని పంజరంలో నుంచి బయటికి తీసి ఒక గొయ్యి తవ్వి కరెక్ట్గా పాతేస్తున్న టైంకి అది ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోయి చెట్టుపైకి వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటుంది, నిజానికి ఆ ముసిలి చిలక ఏదైతే ఉందో అది పడిపోయి చనిపోలేదు, అది నాకు హింట్ ఇచ్చింది ఎలాగ తప్పించుకోవాలా ఈ పంజరం నుంచి అని చెప్తుందన్నమాట. ఇదే విధంగా అర్జునుడు కూడా రణరంగంలో భ్రమలో పడినట్టు కనిపిస్తాడు. నిజానికి అర్జునుడు చాలా తెలివైనవాడు. అర్జునుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి అర్జునుడు భ్రమలో పడ్డం ఏంటి? ఇక్కడ అర్జునుడు కూడా అదే విధంగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంసారం అనే పంజరం నుంచి ఎలా బయటపడాలో తెలియజేస్తున్నాడు. మన తరఫున ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు జగద్గురు కృష్ణని అడిగి చాలా సమాధానాలు మనకు తెలియజేయబడ్డాయి. సో ఈ సంసారం అనే పంజరం నుంచి దాటడానికి భగవద్గీత ఒక్కటే మార్గం. హరే కృష్ణ.